హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయ, ములక్కాయ కర్రీ అనమాట. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే వంకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. చూసారు కదా, నేను 3 టమాటాలు అయితే తీసుకున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి కడాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ప్రతి కూరలో కూడా పచ్చిమిర్చి కట్ చేసి వేయను, ఎప్పుడో తప్పనిసరిగా అయితే వేస్తానన్నమాట. ప్రతి కూరలో కూడా పచ్చిమిర్చి పేస్టే వేస్తాను. ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు అనుకో పిల్లలు కానీ మనమైనా తీసి పడేస్తూ ఉంటాము. అదే పేస్ట్ అనుకో తీసే అవసరం ఉండదు, చక్కగా కర్రీలో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. వంకాయలు ఎప్పుడైనా కూడా మనము కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కట్ చేసుకోండి, లేదు అంటే ముందుగానే కట్ చేస్తే మాత్రం కొంచెం వాటర్లో ఉప్పేసి వంకాయలు వేస్తే కనుక వంకాయలు కలర్ మారవన్నమాట. చాలా కలర్ మారితే మాత్రం కూర టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి ముందుగా అయితే కట్ చేయకండి. ముందుగా కట్ చేస్తే మాత్రం కొంచెం ఉప్పు వేసి వాటర్లో వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదా, చక్కగా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. మంచిగా రసం ఉన్న టమాటాలు గుజ్జుగా చేసుకోవాలన్నమాట. చాలామంది చూసాను నేను కర్రీలో, కొంతమంది అయితే టమాటా ముక్కలు ఉడకవు, అలాగనే ముక్కలు కనిపిస్తాయి. పిల్లలు కానీ మనం కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. మా ఇంట్లో అయితే ఎప్పుడైనా ఒకసారి అట్లా వేసానంటే కనుక పక్కన తీసి పెట్టేస్తారనమాట. అందుకనే నేను ప్రతి కూరలో కూడా నేను ఏం చేస్తానంటే టమాటాలు బాగా గుజ్జులాగా అయిపోయేటట్టు ఉడికించుకుంటానన్నమాట. అలా అవ్వాలి అంటే ఏం చేయాలి, కొంచెం కర్రీ టమాటా ఉల్లిపాయ వేగే ముందు లైట్గా ఉప్పు వేసుకుంటే టమాటా గుజ్జులాగా చక్కగా ఉడికిపోతుంది అనమాట. టమాటా కూడా ఉడికించుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న మన వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ కాలేదు, ఎంతగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా కానీ వంకాయ కానీ బాగా మగ్గిపోయి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఎక్కువ శాతం మూత తీసైతే ఏ కర్రీ కూడా చేయకూడదు, ఎందుకంటే ఉడకదు. మూత పెట్టుకుంటే మాత్రం ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, అంత ఆవిరి పట్టింది. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, సరిపడగా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు అనేది బాగా గుజ్జులాగా అయిపోవాలి, మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. కొంతమంది కూరలు వండుతారు చూడండి, అస్సలు ముక్కలు కనిపిస్తుంది. అది తిని ఏం లాభం అసలు. కూర చేసుకుంటే మాత్రం చక్కగా తినేటట్టు ఉండాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు తీసి చూడండి ఎంత గుజ్జులాగా ఉడికిపోయిందో, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ కూడా వేసేసుకోవాలన్నమాట. ములక్కాయ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ప్రాసెస్ లాస్ట్లో చేస్తున్నాను అనమాట. లేత ములక్కాయలు చూసారా, బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం సరిపడగా కారం అంటే ఫస్ట్ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు అది ఎంత క్వాంటిటీ చూసుకొని మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇప్పుడు సరిపడగా కారం వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత సరిపడగా కారం వేసుకొని కొంచెం మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. కొంతమంది టమాటా బదులు చింతపండు వేస్తారు, అలా అయినా పర్వాలేదు. నేను చింతపండు అయితే వేయనండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. టమాటా ప్లేస్లో చింతపండు వాటర్ కూడా వేసుకోండి, ఏం కాదు. నేనైతే టమాటా వేసాను కాబట్టి నేను చింతపండు వేయట్లేదు. చింతపండు వేస్తే చాలా బాగుంటుంది, కానీ నాకు ఇష్టం ఉండదని వేయలేదన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా
బాగా మగ్గిపోయింది, వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు ములక్కాయ కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకున్నాం అనుకోండి, వంకాయ ములక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, చక్కగా కర్రీ అనేది అయిపోయింది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే వంకాయ ములక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం కూర చేసే పద్ధతిలోనే కూర టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇదే ప్రాసెస్ అండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ములక్కాయ వంకాయ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే చింతపండు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సో 10 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను నేను. సో మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా స్మెల్ వస్తుందో. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నేనైతే ఏది వేయట్లేదు. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ములక్కాయ కూడా బాగా ఉడికిపోయింది అనమాట. ములక్కాయ అనేది హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు అని కాదు, వారానికి 2 సార్లైనా ములక్కాయ పప్పులో కానీ దేంట్లో అయినా వేసుకొని తినండి, చాలా చాలా మంచిది. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి, ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసే ఛానల్ సబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.